Hey guys, welcome back to Speak English with Telugu Mate. As you all know that నేను ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ వీడియోస్ పెడుతూ ఉంటాను సో దట్ మీరు నాతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయొచ్చు అనేసి. అండ్ ఇప్పుడు నేను కాన్వర్సేషన్ వీడియోస్తో పాటు మీ అందరి కోసం ఇంగ్లీష్ ఇడియమ్స్కి సంబంధించిన ఒక సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇఫ్ యూ డోంట్ నో వాట్ an idiom is a phrase or a group of words that you can't just translate word for word to understand what it means. For example, hit the books. ఇప్పుడు దీన్ని వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే బుక్స్ని కొట్టడం అలా మీనింగ్ వస్తుంది కదా, బట్ దీని యాక్చువల్ మీనింగ్ వచ్చేసి స్టడీ హార్డ్. ఎవరికైనా కష్టపడి చదువు అని చెప్పాలనుకున్నప్పుడు హిట్ ది బుక్స్ అనేసి చెప్పాలి. సో దిస్ ఈస్ హౌ idioms work. With an idiom, we have to understand what it means without translating every single word. A lot of native speakers use idioms all the time because idioms make you sound more native and confident. So, it's important to use idioms in your conversations every day. రేపటి నుండి ప్రతిరోజు నేను మీకు 2 idioms నేర్పిస్తాను. అలా మొత్తం 30 డేస్లో మీరు 60 idioms నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, జస్ట్ విని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ సిరీస్ పేరైతే లర్న్ 60 idioms in 30 days. ఈ 30 వీడియోస్లో ఇడియమ్స్కి మీనింగ్స్, వాటిని డైలీ ఎలా యూజ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్య మధ్యలో మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. వీడియో ఎండింగ్లో హోంవర్క్ కూడా ఇస్తాను. సో మీరు ఈ 30 డేస్ నేను పెట్టే వీడియోస్ని చూసి బాగా విని ఫాలో అయితే మీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేసుకోవడానికి మీ దగ్గర 60 idioms ఉంటాయి. అవి కూడా మీ మైండ్లో సేవ్ అయిపోతాయి. దట్స్ మై ప్రామిస్. అండ్ ఈ జర్నీలో మీ సపోర్ట్ నాకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని నెక్స్ట్ వచ్చే వీడియోస్ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఛానల్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మన ఛానల్ని ఫాలో అయితే ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఐఎమ్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ మేక్ ష్యూర్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఐఎమ్ నాట్ జస్ట్ యువర్ టీచర్, ఐఎమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్. I teach you and I support you. See you in the next video. That is day 1 of the Learn 60 Idioms in 30 Days series.